హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. కల్కి మూవీ ఇంకొన్ని రోజుల్లో మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ నాకు పర్సనల్ గా క్యూరియస్ గా అనిపించిన ఒక థింగ్ ఏంటంటే, ఈ మూవీలో విలన్ అయిన కలి ఎవరు? కలి ఎందుకు అంత పవర్ఫుల్ విలన్? కలియుగం నిజంగానే అంత ఫాస్ట్ గా ఉంటుందా? అసలు కలి ఒరిజిన్స్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కల్కి మూవీ గురించి ఇంకా మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేయండి. వీడియోస్ రాగానే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, కలి పురుషుడు ఒరిజిన్స్ చాలా తేడాగా ఉంటది. అసలు స్టోరీ చదువుతుంటేనే చాలా నాషియస్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. అంత వర్స్ట్ గా ఉంటుంది. మేబీ అందుకేమో ఎంత విలన్నా అనే ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. బేసికలీ బ్రహ్మదేవుడు ఐడియా ఉన్నాడు కదా మీకు అందరికి. బ్రహ్మ దగ్గర ఉన్న థింగ్ ఏంటంటే, ఆయన బాడీ నుండి ఏదొచ్చినా కూడా అది ప్రాణం పోసుకుంటుంది. అలానే బ్రహ్మ బ్యాక్ సైడ్ నుండి ఒక ఇంప్యూరిటీ వచ్చింది. ఆ ఇంప్యూరిటీ ప్రాణం పోసుకొని అధర్ముడు అనే పర్సన్ గా రూపం చెందింది. నేమ్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా, ధర్మంకి ఫుల్ గా ఆపోజిట్ ఉంటాడని. ఈ అధర్ముడికి మిథ్య అనే ఒక వైఫ్ ఉంది. మిథ్య అంటే కైండ్ ఆఫ్ లైక్ డెల్యూజన్. ఇక్కడ కూడా వీళ్ళ నేమ్స్ అన్ని మన ఎమోషన్స్ కి మెటఫర్స్ లా ఉంటాయి. అధర్మంతో కూడిన పనులు ఎందుకు చేస్తామంటే, అవి చేసి హ్యాపీగా ఉండొచ్చు అనే డెల్యూజన్ లో పడి చేస్తాం. అందుకే వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పారు. వీళ్ళిద్దరికి ఒక కొడుకు ఒక కూతురు పుడతారు. కొడుకు పేరు దంపుడు, అంటే మోసం అని మీనింగ్. కూతురు పేరు మాయ. వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అయినా సరే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి ఒక కొడుకు ఒక కూతురు పుడతారు. కొడుకు పేరు లోబుడు. లోభం అంటే తెలుసు కదా, ఒకరి దగ్గర ఏమైనా ఉంటే అది మనదైపోవాలని దురాశపడడం. కూతురు పేరు నికృతి, అంటే మిజరీ. వీళ్ళు కూడా సిబ్లింగ్సే, బట్ అగైన్ వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. యప్, ఫుల్ ఆన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవుతుంది కదా ఇక్కడంతా. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుడతారు. యాంగర్ అండ్ వైలెన్స్, అగైన్ సిబ్లింగ్స్, బట్ అయినా సరే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికీ పుట్టినవాడే కలిపురుషుడు. ఎస్, ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇన్సెస్ట్ బిట్వీన్ ఎవ్రీ బ్యాడ్ ఎమోషన్ ఎవర్. కలి పుట్టగానే లెఫ్ట్ హ్యాండ్ తో తన పీనిస్ అండ్ రైట్ హ్యాండ్ తో తన టంగ్ పట్టుకొని ఈవిల్ గా నవ్వుతాడంట. దీనికి కూడా ఒక మెటఫర్ ఉంది. లస్ట్ అండ్ టేస్ట్ అనే రెండు ఎమోషన్స్ ని బేస్ చేసుకొని కలి అనేవాడు మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడనే దాన్ని ఇలా రిప్రజెంట్ చేశారు. కలి మెయిన్ గోల్ ఒక్కటే, ఈ యూనివర్స్ లో పూజలు, యజ్ఞాలు, యాగాలు, డొనేషన్స్ ఇవేమి జరగకుండా ఆపేయడం, సనాతన ధర్మం కూలగొట్టేయడం. బేసికలీ మనిషి అన్న ప్రతి వాడిని ఈవిల్ చేసేద్దామనే తన గోల్. ఇలా జనాలు బాగుపడే ఛాన్సెస్ ఏవి ఇవ్వకుండా తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మీరు లార్డ్ కృష్ణ స్టోరీ ఫాలో అయితే, ఆయన అవతారం చాలించిన ఇయర్ వచ్చేసి 3102 BC. ఇక్కడతో ద్వాపర యుగం ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుండి నడుస్తుంది మొత్తం కలియుగమే. ఆల్సో మీరు అశ్వత్థామ స్టోరీ వినే ఉంటారు కదా. మహాభారతం టైంలో తన బ్రహ్మాస్త్రం ఎక్కువ పెడతాడు. అది అభిమన్యుడు భార్య అయిన ఉత్తరకి తగులుతుంది. ఆ టైంలో ఉత్తర ప్రెగ్నెంట్ ఉంటుంది. థ్యాంక్ఫుల్లీ కృష్ణుడు అక్కడే ఉండడం వలన ఆమెని సేవ్ చేస్తాడు. అండ్ అశ్వత్థామకి శాపం కూడా పెడతాడు. నువ్వు చిరంజీవియే అయినా సరే ఒళ్ళంతా కురుపులతో ఇలానే బ్రతుకుతావు కలియుగం అయ్యేదాకా అనేసి కర్స్ చేస్తాడు. అందుకే అశ్వత్థామకి వార్ లో జరిగిన ఇంజరీస్ కూడా హీల్ అవ్వవు, అలానే తిరిగేస్తూ ఉంటారు. సో ఈ ఉత్తరాకి పుట్టిన అతనే పరీక్షిత్ మహారాజు. ఒక రోజు భూదేవి ఒక ఆవు రూపంలో తన దూడ తప్పిపోయి ఏడుస్తూ ఉంటది. అదే టైంలో కేవలం ఒక కాలుతో ఉన్న ఎద్దొకటి ఆ ఆవు దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావంటే కలియుగం వచ్చేసింది, రాబోయే అనర్థాలు తలుచుకొని ఇలా ఏడుస్తున్నా అంటది. ఆ ఒంటికాలి ఎద్దు ఒక ధర్మానికి రిప్రజెంటేషన్. ధర్మం ఎప్పుడు 4 కాళ్ళ మీద నిలబడుతుంది అంటారు కదా, కానీ కలియుగం వచ్చేసరికి ఒక కాలు మాత్రమే ఉంది. ఇదే టైంకి కలిపురుషుడు ఒక కర్ర తీసుకొని ఆ ఎద్దుని కొడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన పరీక్షిత్ మహారాజు కలిపురుషుడిని పట్టుకొని ఆల్మోస్ట్ తల నరికేపోతాడు. కానీ కలి శరణు కోరుకుంటాడు. శరణు అడిగిన వాళ్ళని చంపడం ధర్మం కాదు కాబట్టి కలిని కేవలం 5 ప్లేసెస్లో మాత్రమే ఉండేలా రిస్ట్రిక్ట్ చేస్తాడు. అవేంటంటే ఆల్కహాల్, బెట్టింగ్, ప్రాస్టిట్యూషన్ జరిగే ప్లేసెస్ అండ్ యానిమల్స్ ని చంపే ప్లేసెస్. ఈ 4 ప్లేసెస్ లో ఉండడమే కాదు, వీటన్నిటికీ కనెక్షన్ లో ఉండే గోల్డ్ దగ్గర కూడా ఉంటా అని అంటాడు. గోల్డ్ ఇన్ ద సెన్స్ మనీ. పరీక్షిత్ ఇస్ లైక్, యా ఓకే ఫైన్, కానీ ఇప్పుడు నాకు కనబడకు అని చెప్పి వెళ్ళిపోమంటాడు. కానీ పరీక్షిత్ మర్చిపోయిన ఒక విషయం ఏంటంటే, తన కిరీటం కూడా గోల్డే. అలా పరీక్షిత్ కే స్పాట్ పెడతాడు కలి. అలా జరగడం వల్లనే పరీక్షిత్ ఒక చనిపోయిన పాముని శమిక మహర్షి మీద వెయ్యడం, ఆయన కొడుకైన శృంగి పరీక్షిత్ ని శాపించడం, ఇలా ఇదంతా ఇంకొక స్టోరీలోకి సెగ్వే అవుతుంది. బట్ ద పాయింట్ ఇస్, కలి ఎంత పవర్ఫుల్ అంటే, కురువంశం నుండి వచ్చిన గ్రేట్ రూలర్, పాండవుల వారసుడు, అలాంటి పరీక్షిత్ లాంటి మహారాజుని కూడా పొజెస్ చేసేసాడంటే ఇంకా నార్మల్ హ్యూమన్స్ ఎంత. హీఈస్ దాట్ డేంజరస్. కల్కి మూవీలో మనం గమనించేది ఏంటంటే, కమల్ హాసన్ గారి గెటప్ కూడా ఒకసారి మీరు చూడండి. చాలా అగ్లీగా, చాలా వియర్డ్ గా, చాలా స్కేరీగా ఉంటది. ఒకవేళ సినిమాలో కమల్ హాసన్ గారు పోర్ట్రే చేసే క్యారెక్టర్ కలిని అయితే గనక, ఆ గెటప్ గానీ మేకప్ గానీ ఇట్స్ జస్ట్ స్పాట్ ఆన్ అనుకోవచ్చు. అసలు ఈవిల్ అంతా ఒక పర్సన్ అయితే ఎలా ఉంటుందో అలా చేశారు. వెరీ గుడ్ క్యారెక్టర్ డిజైన్. అలానే
కలియుగం ఎండింగ్ కాబట్టి చూడండి, మొత్తం రిసోర్సెస్ అన్ని ఏం ఉండవు. పీపుల్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోద్ది. అసలు నేల మీద ఫుడ్ అనేది గ్రో కూడా అవ్వదు, వాటర్ కూడా దొరకదు. ఇవన్నీ కలియుగాంతం సైన్సే. మరి ఈ కలి చావాలంటే దీనికి కూడా విష్ణుదేవుడే సొల్యూషన్ కూడా ఇచ్చేశారు. కలియుగాంతంలో తనే కల్కి అవతారంలో మళ్ళీ వస్తా అని, కలి సంహారం చేస్తా అని, ఇదంతా కల్కి పురాణంలో ఉంటుంది స్టోరీ. ఆ స్టోరీ కూడా కావాలంటే కింద కమెంట్ చేసేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. సో అదండి వీడియో, అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ టీమ్ తైవ్యూ signing off.